गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ओं नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय गुरुदेवाय ते नमः। ओं वागर्थाविव सम्पृक्तो वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओं सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओं शान्तिः शान्तिः शान्तिः। ओं त्यज दुर्जन संसर्गं भज साधु समागमं कुरु पुण्यमहोरात्रं स्मर नित्यमनित्यताम् అని జగద్గురు శంకరాచార్యుల వారు మున్నగు మహర్షులందరూ కూడా ఈ సందేశాన్ని లోకానికి అందించినారు. నాయనలారా, భక్త లోకానికి అందించిన దివ్య సందేశం. మీకు ఓపిక సహనము, ఇతరులు తిట్టినా కొట్టినా అంత ఓపిక ఉండి అంత తిట్టినప్పటికైనా దూషించినప్పటికైనా సాధనలో నిమగ్నుడి ఆ బ్రహ్మానంద స్థితిని పొందిన స్థితి మీకు ఉన్నప్పుడు దుర్జనుల చెంతకు వెళ్ళి వాళ్ళు దూషించినా వాళ్ళు పూజించినా సర్వత్రా ఆ నిలకడ కలిగే శక్తి నీ మనోజీవిని కలిగినప్పుడు అప్పుడు దుర్జన సాంగత్యాన్ని పొందినా తప్పు లేదు. నీకు మనోజయాన్ని పొందినావు, శీతోష సుఖదుఖములు జయించే శక్తి ఆ భగవంతుని కరుణాకటాక్షం వల్ల నీకు ప్రాప్తించింది. కావున అప్పుడు దుర్జనుల సాంగత్యాన్ని పట్టి దుర్జనులు సన్మార్గ ప్రవర్తకుల చేయుట నిమిత్తమై యతీశ్వరులైనటువంటి సాధకులైనటువంటి పుణ్యపురుషులు దుర్జన సాంగత్యాన్ని చేపట్టవచ్చు. కానీ అట్టి సాధన పరిపక్వ స్థితి లేనందువల్ల, అట్టి జ్ఞానం నీకు ప్రాప్తించలేనందువల్ల, అందుకోసం దుర్జన సాంగత్యాన్ని ఆ జ్ఞాన స్వరూపుడవిని భాషించే వరకు, సాధన కాలంలో పరిపక్వ స్థితిని పొందే వరకు నువ్వు దుర్జన సాంగత్యం దూరం ఉన్నది మేలు అని జగద్గురు శంకరాచార్యుల వారు లోకానికి అందించిన దివ్య సందేశం ఇది. త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యమనిత్యతాం. నువ్వు లేచింది పరుండ వరకు చేయవలసిన పని ఏమిటి? త్యజ దుర్జన సంసర్గం, దుర్జన సాంగత్యాన్ని త్యజించు, నీ కర్తవ్యం అదే. భజ సాధు సమాగమం, ఆగమం పొందుము, సజ్జన సాంగత్యాన్ని పొందుము. దుర్జన సాంగత్యాన్ని వదిలేసి సజ్జన సాంగత్యాన్ని నువ్వు పొందడం నీ కర్తవ్యం అది. కురు పుణ్యమహోరాత్రం, కురు నువ్వు చేయవలసింది అహోరాత్రం, నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ఏమి చెయ్యాల? కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యమనిత్యతాం. అనిత్యమైన జగత్తును వదిలే నిత్యుడైన పరమేశ్వరుని భజించుము, నీ కర్తవ్యం అదే అన్నాడు జగద్గురు శంకరాచార్యుల వారు. చూశారా ఎంతటి చక్కటి ఉపదేశం చేసినాడు. అందుకోసమే త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యమనిత్యతాం. నిత్యమైనటువంటి పరమేశ్వరుని భజించుము, అనిత్యమైనటువంటి జగత్తు పైన మమకారాలు వదులుకొని పరమేశ్వరుని ప్రార్థించుము. దుర్జన సాంగత్యాన్ని వదులుకో, సజ్జన సాంగత్యంలో ప్రవేశిస్తే నీ జన్మ సార్థకత అవుతుంది, నువ్వు ముక్తాత్ముని అవుతావని జగద్గురు శంకరాచార్య వారు లోకానికి అందించిన దివ్య సందేశం ఇది. దుర్జన సాంగత్యం వల్ల ఏమవుతుంది స్వామి? సజ్జనులు దుర్జన సాంగత్యాన్ని పొందినప్పుడు ఏమవుతుంది
అంటే నీకు బాధలు వస్తాయి. దుర్జనులు సజ్జన సాంగత్యాన్ని పొందినారనుకో, దుర్జనులు సత్పురుషులు అవుతారు. కానీ సత్పురుషులు గల్ల దుర్జన సాంగత్యాన్ని పొందినారనుకో వాళ్ళు ఆటంకాలు కలిగిస్తారు. ఆటంకాలు కలిగించినా సరే అని చెప్పి నీకు అట్ట అద్వైత స్థితిని పొందిన తర్వాత నువ్వు ఆ బ్రహ్మానంద సాగరంలో ఎప్పుడు కూడా నిలకడగలిగే స్థితి ఉంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చు. ఆ స్థితి లేనప్పుడు సాధన కాలంలో నువ్వు ఏకాంతవాసి అయి సదా పరమాత్మ చింతన చేస్తూ అలాంటి వినకుండా ఆ శ్రవణం మననం అలాంటి శ్రవణం చేయకూడదు, అది మననం చేయకూడదు, సదా పరమేశ్వరునే ధ్యానిస్తూ ఉండాలి. అట్లున్నటువంటి వారికి బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందడానికి అధికారులు అవుతారని శాస్త్రముల యందు కూడా మహాభారతంలో వేదవ్యాస భగవానుల వారు కూడా అసతాం దర్శనాత్ స్పర్శాత్ సంజల్పాస సహాసనాత్ ధర్మాచార ప్రహీయంతే సిద్ధ్యంతి చ నమానవా అని చెప్పినాడు వేదవ్యాస భగవానుల వారు. అందుకోసము అజ్ఞానుల యొక్క సాంగత్యం వల్ల, స్పర్శన వల్ల, దర్శనం వల్ల, సంభాషణ వల్ల, వారి సాంగత్యం కలిగినందువల్ల ధర్మాచారా ప్రహీయంతే సిద్ధ్యంతి చ మానవా. ఎవ్వరు కూడా సిద్ధ పురుషులు కాలేదు కాబోరు. ఆ అజ్ఞానాంధకార మార్గంలో ఉన్నటువంటి దుర్జనుల యొక్క సాంగత్యంలో సజ్జనులుండి సాధన చేస్తారు అనే మాట అసత్యం. అందుకోసమే మహర్షులంతా ఏం చేసినారు, ఏకాంతవాసంలో ప్రవేశించినారు. ఏకాంతవాసంలో నేను తిట్టేవాళ్ళు ఉండరు, నేను దూషించే వాళ్ళు ఉండరు, ఏ మాటలు నీకు వినబడవు. అందుకోసమే భగవంతుడు భగవద్గీతలో ఏకాంతవాసి అయి ఉండి నువ్వు పరమేశ్వరుని చింతన చేయాలని భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు. అందుకోసమే వేదవ్యాస భగవానుల వారు అసతాం దర్శనాత్ స్పర్శాత్ సంజల్పాస సహాసనాత్ ధర్మాచారా వ్రీహ్యంతే ప్రహీయంతే సిద్ధ్యంతి చ మానవా. మానవులైన సిద్ధపురుషులైనటువంటి ఏ మానవులైనా సరే సాధన మార్గంలో పయనించి సిద్ధపురుషులు మీరు కావాలంటే దుర్జన సాంగత్యాన్ని వదులుకోండి. అలా దర్శించినా స్పర్శించినా సాంగత్యం కలిగినప్పటికైనా సంభాషించినప్పటికైనా నీకు విఘ్నాలు కలుగుతాయి. కావున వాళ్ళ చెంతకు వెళ్ళకూడదు సాధుకులైనటువంటి వారలని చెప్పి వేదవ్యాస భగవానుల వారు మహాభారతంలో, ఇది వనపర్వంలో ఉంది ఈ శ్లోకము. దుర్జన సాంగత్యం వల్ల ఏమవుతుంది అంటే, పూర్వకాలంలో మంచి జ్యోతిష్యుల వారు, మంచి భక్తుడు, పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ఉంటాడు, మంచి భక్తుడు. ఎవరైనా సత్యనారాయణ వ్రతాలు, ఇంటి ముహూర్తములు, గృహప్రవేశాలు ఏవైనా సరే మంచి పెళ్ళిళ్ళకు కానీ ఇదేదైనా మంచి ముహూర్తాలు పెట్టేవారు, మంచి భక్తుడు. ఒక అజ్ఞాని వెళ్ళినాడు, ఒక దొంగ, గజ దొంగ వెళ్ళి స్వామి నాకు ఒక ముహూర్తం పెట్టండి అని అడిగినాడు. నాయనా నీకు సత్యనారాయణ వ్రతమా నాయన, ఏ ముహూర్తమో విషయము విశదీకరించండి నాయన, ఏ ముహూర్తం కావాలో అది నేను పెట్టుతాను అన్నాను. స్వామి నువ్వు బాధపడొద్దు స్వామి, దొంగ పనికి ముహూర్తం పెట్టండి స్వామి అని అడిగినాడు. చీ దొంగ పనికి సృష్టి ఆదిలో పుణ్యపురుషుల చెంతకు వచ్చేసి, జ్యోతిష్యుల చెంతకు వచ్చేసి, పరమ పండితోత్తములైనటువంటి భక్తుల దగ్గరికి వచ్చేసి దొంగ పనికి ముహూర్తం చెప్పండి అనేటి వారు ఈ కలియుగంలో నిన్ను చూస్తున్నాను ఆయన. అలాంటి నేను చెప్పను, నీ ముఖం చూసిన పాపమని దూషించేసినాడు. స్వామి నన్ను క్షమించు స్వామి, నేను దొంగ పని చేస్తే మంచి ముహూర్తం చెప్పు, ఆ ముహూర్తంలో ఏ విఘ్నాలు రాకుండా నేను గృహంలోకి ప్రవేశించాలి, నాకు సంపద బాగా దొరకాలి. ఆ ముహూర్తంలో పోయినప్పుడు అదే సమయంలో కూడా రాజభటులు అందరూ కూడా ఏదో ఆ రాజభవనంలో చాలా సంపద ఉందని, అమోఘమైన సంపద ఉందని చాలామంది చెప్పగా విన్నాను స్వామి. నేను పోయే సమయంలో అందరూ నిద్రావస్థలో ఉండాలి, నాకు సంపద బాగా దొరకాల, అటు ముహూర్తం చెప్పితే అందులో నీకు సాగమిస్తే స్వామి అని చెప్పినాడు. కూర్చుని ఏదో 4 మాటలు చెప్తూ కూర్చొని శాస్త్ర పాండిత్యం నాకు ఉంది కదా, మంచి ముహూర్తం చెప్తే సరిపోతుంది కదా, కూర్చుంటే డబ్బులు వస్తున్నాయి కదా అనుకున్నాడు ఈ పండితోత్తముల వారు.
సరే, కాంతా కనకదాసులైనటువంటి వారికి విఘ్నాలు వస్తాయి, వాళ్ళు నరకాన్ని పొందుతారు, వాళ్ళు ముక్తాత్ములు కాలేరని శాస్త్రముల యందు చెప్పబడి ఉన్నది. కాంతా కనకలముల యందు భ్రమ వదులుకోవాలి. కాంతను కనకాన్ని ముట్టకూడదు సన్యాసులైనటువంటి వారు. అయితే భక్తులైనటువంటి వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నారు, స్వామి మీరు సన్యాసులు, మీరు బ్రహ్మచారులు కావున మీరు ముట్టరు, మేము గృహస్థాశ్రమంలో ఉన్నామంటే ఆ మమకారాలు వదులుకోండి. మీరు కాంతా కనకముల యందు మమకారములు వదులుకున్నటువంటి వారలు సిరి సంపదల యందు మమకారములు వదులుకొని భోగముల యందు ఇచ్ఛను త్యజించినటువంటి వారికి మోక్షం సిద్ధిస్తుంది, ఎవరైనా సరే వాళ్ళు. అందుకోసమే ఆ భక్తుని కొంచెం మాయలో ముంచినాడు ఈ దొంగ. నాకు దొరికిన సంపదలో నీకు సగమిస్తా స్వామి, నాకు చెప్పు అనగానే సరే ఆ ధనమునకు ఆశపడి మంచి ముహూర్తం చెప్పినాడు. ఏం అడిగినాడు దొంగ? నేను ఆ మంచి ముహూర్తంలో, నువ్వు మంచి ముహూర్తం చెప్పండి, నేను రాజభవనంలోకి ప్రవేశించే సమయంలో రాజభటులంతా కూడా నిద్రావస్థలోకి వెళ్ళిపోవాలి, నాకు సంపద బాగా దొరకాలని అడిగినాడు. అంతవరకు అడిగినాడు. సరే చెప్పేసినాడు, మంచి ఆ ముహూర్తం చెప్పినాడు. లోపలికి పోయినాడు. అదే సమయంలో అర్ధరాత్రి పోయేసరికల్లా రాజభటులు నిద్ర తూగుతూ ఉన్నారు. నేరుగా వెళ్ళినాడు. ఆ ధనాగారంలో సంపద అంతా నేను ఎప్పుడంటే అప్పుడు రాను కదా, ఇదే ఆఖరి దొంగ పని కదా, జీవితంలో చేసి విసుగొచ్చింది, ఒకేసారి పెద్ద దొంగ పని చేసేసి జీవిత పర్యంతరం ఆనందంగా ఉండాలి అనుకొని ఆ జ్యోతిష్యుల వారిని అడిగినాడు ముహూర్తం. ఆ జ్యోతిష్యుల వారు మంచి ముహూర్తం చెప్పినాడు. ఆ పండితోత్తముల వారు చెప్పినట్టుగానే ఆ భవనంలోకి ప్రవేశించేసరికి అందరు నిద్రావస్థలో ఉన్నారు. అక్కడ సిరి సంపదలు బాగా దొరికినాయి. మళ్ళీ జీవితంలో నేను చేయలేను కదా అనుకొని బంగారము వజ్రాలు ఆ వైడూర్యములన్నీ కూడా సంపదలను విడివిడిగా మూట కట్టి పెట్టుకుంటున్నాడు. ఆ సంపద అంతా ఒక బస్తాలు వేసి విడివిడిగా మంచి మూట కట్టి, ఎట్లా నాకు ముహూర్తము చెప్పినాడు కదా, నాకు దొరికింది కదా అని చెప్పి అంతా మూట కట్టి నిర్భయుడు ఆనందంగా ఉన్నాడు. ఆ ధనంలో ఆ మమకారంలో మునిగిపోయినాడు, ఆ భ్రమలో. వెంటనే ఈ రాజభటులు వెళ్ళే సమయంలో ఇంకో రాజభటులు అక్కడికి 4 గంటలు కావచ్చేసింది. అకస్మాత్తుగా వచ్చేసినారు. అప్పుడు మేలుకొని ఉండే పరిస్థితి లేదు. అందరు నిలబడి ఉన్నారు, అందరూ లేచేసినారు. ఎక్కడ పోలేక ఆ భవనంలో ఆ రాజు కూర్చున్నటువంటి పెద్ద సింహాసనం ఉండగా అక్కడ పోయి దాని కింద కూర్చున్నాడు, నక్కినాడు. తెల్లవారింది. అందరు అక్కడ పోయి చూసినారు. ప్రతిరోజు ధనాగారంలో సిరి సంపదలలో ధనాగారంలోకి వెళ్ళి సిరి సంపదలు ఎలా ఉన్నాయని అక్కడ పోయి మంత్రి కానీ అక్కడ కొంతమంది వెళ్ళి చూస్తుంటారు. అక్కడ చూసేసరికల్లా అన్ని సంపదలు దోషపడింది. అన్ని కూడా మూటగట్టేసి ఒక బస్తాలో పెట్టినారు. ఆ బస్తాలో పెట్టి అకస్మాత్తుగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు దొంగ, ఒక భ్రమ వల్ల. ఆయన అడిగింది ఏంది? నాకు సంపద బాగా దొరకాల, ఆ సమయంలో పోయే రాజభవనంలో ప్రవేశించే సమయంలో నిద్రావస్థలోకి వెళ్ళిపోవాలా, నాకు సంపద బాగా దొరకాలా అని అన్నాడు అంతవరకే. కానీ తిరుగు ప్రయాణం కూడా ఈ సమయంలో ఇంతవరకు ముహూర్తం చెప్పి స్వామి నీ ఇంటికి వచ్చేలాగని అడగలే. అక్కడ ఈయన ధనం దొరుకుతుందన్న మమకారంలో మళ్ళీ తిరుగు ప్రయాణం చెప్పలేదు, వెళ్ళేది చెప్పినాడు. ఆయన ధనం రావాలని అడిగినాడు, దొరకాలని అడిగినాడు. సరే అది విఫలమైపోయింది, బయటికి రాలేకపోయినాడు. అందులోనే ఆ సింహాసనం కింద కూర్చున్నాడు. రాజు వచ్చినాడు, ఈ విషయం అంతా తెలుసుకున్నాడు. ఎవరో ఆ దొంగ ఎక్కడనని చెప్పి అందరూ చింతాక్రాంతులై, ఎవరబ్బా ఇంతవరకు తన దేశంలో తన భవనంలో ప్రవేశించేసి ఇంత సంపద కొల్లగొట్టినారు, ఎక్కడ మూట కట్టినాడు కానీ దొంగ వచ్చినప్పుడు తీసుకొని వెళుతాడు కదా, ఎక్కడనో ఇక్కడే నక్కి ఉంటాడని చెప్పి ఇక్కడ దాక్కొని ఉంటారని చెప్పి వెతకండి అని అందరూ వెతుకుతూ ఉన్నారు. వెతకగా రాజు సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు ఆ దొంగ. మహారాజా, ఎవరో ఆ దొంగ నీ సింహాసనం కిందనే కూర్చున్నారు, నిన్ను హతమార్చాలని చెప్పి భయాందోళన వల్ల ఒక రాజభటులు చెప్పగానే దిగ్గున లేచినాడు, చూసినాడు. ఆ దొంగ ఎన్నిసార్లు జైలుకు పోయి వచ్చిన దొంగ రాజభవనంలో ఈ విషయం తెలుసుకున్నాడు.
తోటు దొంగల ద్వారా అది దోపిడీ చేయాలనుకున్నాడు, చేయలేకపోయినాడు. ఈరోజు చేసినాడు. కావున ఎక్కడెక్కడనో చేసి ఈరోజు నా భవనంలోనే దోపిడీ చేసిన, నన్ను హత్య చేయాలని చెప్పి నా సింహాసనం పైన కూర్చొని ఉన్నావా అని చెప్పి ఆ రాజు ఆ దొంగను తన ఇంటి ముందు ఉన్నటువంటి ఒక స్తంభమునకు కట్టేసి, నా ముందు ఇతను జైలు పంపిస్తే కొడతలేరు, ఏం లాభం? జైలుకు పంపిస్తే ఏం లాభము? ఇతను శిక్షించాలని నా ముందే కొరడాలతో బాగా కొట్టండి 100 దెబ్బలు అని చెప్పి ఆజ్ఞాపించినాడు మహారాజు. రాజభటులు బంధించేసి కొరడాల ద్వారా 100 దెబ్బలు లెక్క పెడుతూ కొడుతూ ఉన్నారు. 50 దెబ్బలు కాగానే ఆగండి అన్నాడు. నిర్భయుడై ఆగండి అన్నాడు. ఎందుకన్నారు? నా భాగస్తుడు ఇంకొకరు ఉన్నారు, మరి డబ్బు సగం తీసుకున్నవాడు నేను దోపిడీ చేసి తీసుకొని పోయినప్పుడు సగము తీసుకున్నటువంటి వారు మరి దెబ్బలు ఎందుకు పంచుకోడు అని ఈ విషయమంతా కూడా విశదీకరించి మహారాజుకు రాజభటులకు తెలియచేయగానే మహారాజు చింతాక్రాంతుడై, నా దేశంలో పండితోత్తములు కూడా దొంగలకు ముహూర్తాలు చెప్పేవాళ్ళు ఉన్నారా, అతన్ని పట్టుకొని రండి అని చెప్పినాడు. అతను ఈడ్చుకొని వచ్చేసి ఆ స్తంభాన్ని గట్టి లెక్క పెడుతూ 50 దెబ్బలు కొట్టినారు ఆ జ్యోతిష్యుడైనటువంటి ఆ పండితోత్తముల వారి. చూశారా? 50 దెబ్బలు అతనికి పడ్డాయి, ఇతనికి 50 దెబ్బలు పడ్డాయి. ఆ పండితోత్తముల వారు ధనమునకు ఆశపడి, భావ్య సంపదలకు ఆశపడి ఆ దుర్జన సాంగత్యం కలిగినందువల్ల ఏమైంది? దెబ్బల గురి అయినాడు కదా, బాధపడ్డాడు కదా. ఏదో కొంచెం సంపద వస్తుంది ఏదో అని చెప్పి మీరు మాయలో మునిగి దుర్జన సాంగత్యం వల్ల మీరు కలిగితేరా, దుర్జన సాంగత్యంలో ప్రవేశిస్తారా, మీ అంతా నశిస్తూ ఉంటుంది, మొత్తం పోతుంది, ఏమి ఉండదు, అన్ని బాధలకు గురవుతారు మీరు. అందుకోసమే త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం. దుర్జన సాంగత్యం త్యజించుకోండి. భక్తులైనటువంటి వారు పుణ్యపురుషుల యొక్క సాంగత్యాన్ని మీరు చేరండి, వారి ప్రబోధాలు వినండి, వారు చెప్పినట్టు ఆచరిస్తారు. ఆ మహనీయులు చెప్పినట్టు ఆచరించినందువల్ల సమస్తము సిద్ధిస్తుంది. భక్తులకు అసాధ్యములు కూడా సుసాధ్యములై తీరుతాయి, అన్నీ ప్రాప్తిస్తాయి. అట్టి మహాపుణ్యపురుషుల సాంగత్యమును కలిగి వాళ్ళు చెప్పినట్టు ఆచరిస్తే చాలు, అన్నీ ప్రాప్తిస్తాయి. ఇది సత్యం అన్నమాట. స్వామి, దుర్జనులైనప్పటికైనా ఈనాడు యుగయుగాల నుంచి కూడా ఎంతోమంది దుర్జనులు సజ్జనుల యొక్క సాంగత్యాన్ని, సత్పురుషుల యొక్క సాంగత్యాన్ని ప్రవేశించి ఈ కాంతా కనకములకు దాసులు కాకుండా నిర్భయులై సదా పరమాత్మ చింతనలో నిమగ్నుడైనటువంటి పుణ్యపురుషులను, జితేంద్రులైనటువంటి మహనీయులను ఆశ్రయించినప్పుడు దుర్జనులు కూడా సత్పురుషులైపోతారు. మహనీయుల యొక్క శక్తి అలాంటిది. అందుకోసమే కొంచెము భక్తులైనప్పటికైనా కొంచెము పరిపక్వ స్థితి లేనప్పుడు దుర్జన సాంగత్యాన్ని ప్రవేశిస్తే, దుర్జన సాంగత్యాన్ని కలిగితే ఏమవుతుందంటే, ఈ పండితోత్తముల వారు కూడా దొంగగా దెబ్బలలో 50 దెబ్బలు పంచుకున్నట్టుగా అట్లా అవుతుంది. అందుకోసమే భావ్య సంపదలందు ఆశించకుండా బ్రహ్మ సంపదను పొందుట నిమిత్తమే పరితపించినటువంటి వారే పరమ భక్తులు, వాళ్ళే ముక్తాత్ములు అవుతారు. అదే అందరూ పొందలేరు. అందుకోసమే పరమభక్తుల సాంగత్యమును, మహనీయుల యొక్క సాంగత్యాన్ని కలిగినటువంటి పుణ్యపురుషులందరూ కూడా అజ్ఞానులు కూడా సుజ్ఞానులై భాషిస్తారు, వాళ్ళకి అన్నీ ప్రాప్తిస్తాయి. ఎట్లా? గురుర్వాక్యం శాస్త్ర దృష్టాంతరం ఆత్మనిశ్చయం కదా. ఎక్కడైనా ఉన్నదా స్వామి అంటే, పూర్వకాలంలో ఒక గురుదేవులు అరణ్యంలో తపస్సు చేస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు భక్తుల ఆహ్వానం మేరకు, గురుదేవ మా ఇంటికి రండి, మా గ్రామానికి రండి, మీ దివ్య ప్రబోధములు మాకు అందరికీ చెప్పండి స్వామి, మీ దివ్య ప్రబోధముల ద్వారా ఎంతమందో తరిస్తున్నారు, మేము కూడా తరిస్తాము, మీ వాగామృతమును గ్రోలి తరిస్తామని చెప్పి భక్తులు అప్పుడప్పుడు ఆ పుణ్యపురుషుణ్ణి ఆహ్వానించేవారు ఆ గ్రామంలోకి. ఆ గ్రామంలో ప్రజలందరూ కూడా ఆ గురుదేవులు చెప్పిన ఆయన ముందే చెప్పేవాడు, నాయన నా ప్రబోధాలు విన్న తర్వాత
నాకు ఏదో ఒకటి గురుదక్షిణగా మీరు వదిలేయాలంటే, స్వామి తను మను ధనములు నీవే కదా, ఏది కోరుకున్నా ఇస్తామని వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మంచి భక్తులు కావున. వాళ్ళ ఆ గ్రామానికి వెళ్ళినాడు గురుదేవులు, మంచి ప్రబోధాలు చేస్తున్నాడు. సభానంతరము గురుదేవులు ఉపన్యాసం పూర్తయిన తర్వాత గురుదేవుల గారికి నమస్కారం చేయుచుండగా, మేము బేడి మాంతాం, మాంసం మాంతాం, సారా మాంతాం, కళ్ళు మాంతాం, అసత్యాన్ని సత్యం పలుకుతాం, అసత్యాన్ని వదిలేస్తాం, అసత్యం మేము పలకం, కోపమును వదిలేస్తాం, శాంతాన్ని అలబరుచుకుంటాం, ఏదో ఒకటి వదిలేయాలా, దుర్గుణాలను వదిలేయాలా, సద్గుణాలను అలబరుచుకోవాలా గురువుగారి దగ్గర. అది గురుదక్షిణ, ఒక నియమం అన్నమాట. అప్పుడు ఆ సభలో అందరికీ ప్రబోధాలు చేయుచుండగా అందులో ఒక గజదొంగ వచ్చినాడు. గజదొంగ వచ్చి కూర్చున్నాడు. అందరు వచ్చేస్తున్నారు, గురుగారు నేను మాంసం మానేస్తున్నా, ఒట్టు పెట్టుకుంటున్నారు, బీడి మానేస్తా, నేను కోపం మానేసేస్తా, కోపం వదిలేస్తున్నా, ఎక్కడ నీ గురుదక్షిణగా వదిలేస్తున్నా కోపమును గురుదక్షిణగా వదిలేస్తున్నాను, నేను గురుదక్షిణగా నీకు ఇస్తున్నాను కోపాన్ని. అట్లా ఆ విధంగా గురుదక్షిణగా ఒక్కొక్కటి వదిలేస్తున్నారు. గురువుగారు స్వీకరిస్తున్నాడు. మీరు సద్గుణ సంపన్నులై మీరు ముక్తాత్ములు కావాలండి, నా సంకల్పం అదేనైనా, నాకు సంతోషమని ఆనంద బాష్పాలు కారుస్తున్నాడు. ఇంతమంది భక్తులు తయారైనారు, ఇంతమంది ముక్తాత్ములైనారు, నా జన్మ తరించిందని ఆనంద పారవశ్యంలో మునిగిపోతున్నాడు గురుదేవులు. అంతలోనే ఆకలి ఒక దొంగ ఉన్నాడు. నేను ఏమి ఇచ్చేది, నేను ప్రబోధాలు విన్నాను, అందరూ ఒక్కొక్కటి వదిలేస్తున్నారు, నా దగ్గర అన్ని దుర్గుణాలు ఉన్నాయి, ఏది వదిలితే నేను బ్రతకలేను అని అందరూ పోయిన తర్వాత వచ్చి గురువుగారి దగ్గర నమస్కారం చేసినాడు. గురుదేవా నేను ఏం వదలాలా అంటే, ఏం నాయనా నీకు ఏమున్నాయంటే, నాకు అన్నీ ఉన్నాయి గురుదేవ అన్నాడు. నేను జూదం ఆడతాను, వ్యభిచారం చేస్తాను, జీవహింస చేస్తాను, జూదము, పానము, వ్యభిచారము, జీవహింసలు అన్ని దుర్గుణాలు, కలిధర్మాలు నాలో ఉన్నాయి. అప్పుడుండి నైనా నాకు అన్నీ ఉన్నాయి, నేను ఏది వదలలేను గురుదేవ అన్నాడు. నువ్వే కోరుకో అన్నాడు. నేను అయితే ఇవి ఉన్నాయి, ఇవైతే వదలలేను నేను. జూదము, పానము, వ్యభిచారము, జీవహింసలు ఇవన్నీ నాలో ఉన్నాయి, ఒక్కటి కాదు అన్నీ ఉన్నాయి, ఇవి మాత్రం నేను వదలలేను, వదిలితే నా భార్య పిల్లలు పోషించుకోలేను. గురుదేవా నేను ఇవైతే వదలలేను స్వామి, మీరు ఏమి వదలాను నాకు అర్థం అవుతలేదు అంటే, నైనా ఇవి వదిలితే నేను బ్రతకలేనంటున్నావు కదా, దొంగ పని చేస్తున్నావు, నేను చోరుని, నేను దొంగను, నేను ఎన్నో హత్యలు చేస్తుంటాను, దోపిడీ చేస్తున్నాను, గజ దొంగనని చెప్పుకున్నాడు, అన్ని వ్యసనాలు నాకున్నాయి. అప్పుడు గురుదేవులు ఆలోచన చేసిన ఆయన, నేను ఒక్కడు కోరుకుంటున్నా, నువ్వు మాత్రం సత్యమే పలకాలి, ఎక్కడ పోయినా సరే అసత్యం పలకొద్దునైనా, ఇది గురుదక్షిణగా నాకు ఇవ్వునైనా, సత్యము పలకడము గురుదక్షిణగా నాకు ఇవ్వము, అసత్యం అనేది వదిలేసేసి, అసత్యం అనేది నువ్వు ఎప్పుడు పలకొద్దు, సత్యమే పలకాలి అని చెప్పినాడు గురుదేవులు. సరే గురుదేవా నేను ఎప్పుడు కూడా దొంగ పని చేస్తాను, నేను దొరికితే కదా నేను దొరికితే నాకు వచ్చిందంటే హత్య చేసుకుంటే వెళ్ళిపోతాను, ఎవరికి దొరికితే కదా నేను దొంగనని సత్యం చెప్పటానికి. నేను ఎప్పుడు దొరికితే చెప్తాను, నేను సత్యమే చెప్తాను. గురుదేవ ఇక్కడి నుంచి నీ పాద పద్మముల సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను, సత్యమే పలుకుతాను, నేను అసత్యం పలుకను అన్నాడు. వెళ్ళినాడు. ఎన్నో పనులు చేస్తున్నాడు, దొంగ పనులు చేస్తున్నాడు, దోపిళ్ళు చేస్తున్నాడు. అయితే ఎప్పుడు గురువుగారు జ్ఞాపకం వచ్చాడు, నేను అసత్యం పలుకను, సత్యమే పలుకుతాను. ఎప్పుడు ఏ విధంగా ఆ సత్యము పలికేలాగున తటస్థించకుండా దొంగ పనులు చేస్తూ పోతున్నాడు. ఒకరోజు ఏదో ఒక విధంగా ఈ చిన్న చిన్న పనులు చేసేసి ఎందుకు ఈ జీవితం అంతా వ్యర్థం చేసుకోవాలా, ఒకటి పెద్ద దొంగ పని చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు. అతనికి ఎంతోమందో సహచరులు ఉన్నారు దొంగలు. రాజభవనంలో సంపదలు ఉన్నాయని, చాలా ఉన్నాయని, తరతరాల నుంచి వాళ్ళ సంపదలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయని, వజ్రాలు వైడూర్యాలు ఎన్నో ఉన్నాయని తెలుసుకున్నాడు.
అక్కడికి పోతే సరిపోతుంది కదా, ఈ దొంగ పనులు ఎందుకు చేయాలో, ఒకసారి బాగా దోపిడీ చేసేసి ప్రశాంతంగా తింటూ ఆ శ్రీహరి నామ సంకీర్తన చేసుకుంటుంటే సరిపోతుంది కదా, ఆ గురుదేవుల మాటలు వింటూ ఆనందంగా ఉంటే సరిపోతుంది కదా అని అనుకున్నాడు. అనుకొని ఆ రాజభవనంలోకి వెళ్ళాలా, దొంగ పని చేయాలని అర్ధరాత్రి వెళుతున్నాడు. అంతలోనే మహారాజు గూఢాచారులుగా వెళ్ళేవారు, ప్రజలను నమ్మేవాళ్ళు కారు, మంత్రులను సామంత్రులను నమ్మేవారు కారు, పూర్వకాలం నమ్మేవారు కారు. అప్పుడు మారువేషధారి అయి మామూలుగా దుస్తులు మార్చుకొని ఒక భిక్షగాని వేషధారి అయి వెళుతున్నాడు దారిలల్లో. అక్కడ ఈ దొంగగూడంగా దుస్తులు మార్చుకొని రకరకాలుగా దొంగల వేషధారణ ఉంటుంది కదా, ఆ విధంగా వస్తున్నాడు. ఓ నల్లటి దుస్తులు కప్పుకొని నేరుగా వస్తున్నాడు. వెంటనే ఈ మహారాజు మారువేషంలో ఉన్నాడు కావున ఎవరు మీరు అని అడిగినాడు. సత్యం చెప్పాలి కదా, గురువుగారికి మాట ఇచ్చినాడు కదా, అసత్యం పలకను సత్యమే పలుకుతానని. ఎవరు మీరంటే నేను దొంగనని చెప్పినాడు. మీరెవరంటే నేను మామూలు మనిషిని, నేను భిక్షాటన చేస్తుంటాను అని చెప్పినాడు. మరి నువ్వు గజ దొంగవు కదా, ఎక్కడికి పోతున్నావు అని మహారాజు అడిగినాడు. మారువేషధారి అయి నేను రాజభవనంలోకి వెళుతున్నాను అంటే, ఈ మారువేషంలో ఉన్న ఈ మహారాజు కూడా నేను గజ దొంగనే మిత్రమా, నేను రాజభవనంలో ఒక 3 వజ్రాలు ఉన్నాయి, ఎంతకాలం నుంచో దొంగ పని చేయదలుచుకున్నా అవి నాకు లభించలేదు. నేను గ్రహించిన విషయము, పలాని దగ్గర పలాని పెట్టెలో పలాని చోట అక్కడ 3 వజ్రాలు ఉన్నాయి, అవి నాకు దొంగిలించు అన్నాడు. దొంగిలిస్తే నీకు సగము నాకు సగం సరిసగం కావాలి, నేను చెప్పినందుకు నువ్వు తెచ్చినందుకు సరిసగం పంచుకుందాము అని మహారాజు చెప్తాడు. దొంగ అయిన వారు దొంగనని చెప్పుకోరు కదా, ఆయన ఎందుకు చెప్పుకుంటున్నాడు నా చింతాక్రాంతుడే ఆశ్చర్యంతో మహారాజు ఈ విషయం ఈ దొంగనా దొరనా ఈయనను విషయం తెలుసుకోవాలని పరీక్షించినాడు. గుట్టు రహస్యమంతా కూడా ఆ వజ్రాలు ఎక్కడున్న విషయం చెప్పినాడు. సరే, ఆ వజ్రాలు దొరికిన తర్వాత నీకు సగం నాకు సగం పంచుకుందామని ఆ దొంగ చెప్పినాడు. ఆ దొంగ వెళ్ళినాడు. ఈ మహారాజు చెప్పినటువంటి ఆ స్థలంలోనే ఒక పెట్టె ఉన్నది. ఆ పెట్టెల్లో 3 వజ్రాలు ఉన్నాయి. ఆ 3 వజ్రాలు తీసుకున్న తర్వాత, అయ్యో నా మిత్రుడు ఉన్నాడు కదా, ఆయన సరిసగం పంచుకుందాం అనుకున్నాం కదా, ఒక వజ్రం ఉంటే ఎన్నో 100 కోట్లు వస్తాయి కదా, ఎందుకు ఈ ఒక్క వజ్రం సరిపోతుంది కదా, పొత్తు తెగదు కదా, 3 ఉంటే పొత్తు ఎలా తెగుతుంది, తెగదు కదా, ఆ 3 వజ్రాలు పంచుకోవటానికి కుదరదు, కావున ఒక వజ్రం చాలు, ఎందుకని ఒక వజ్రం అక్కడ వదిలేసినాడు. 2 వజ్రాలు మాత్రమే తీసుకొని వెళ్ళినాడు. వెళ్ళి మిత్రమా, ఆడ 3 వజ్రాలు ఉన్నాయి, అక్కడ పొత్తు కుదరదు, పంచుకోవటానికి అది సరిపోదని చెప్పి ఒక వజ్రం అక్కడనే పెట్టినాను, 2 వజ్రాలు తెచ్చినా నీకు ఒక వజ్రం నాకు ఒక వజ్రం అని చెప్పి పంచుకున్నారు. మిత్రమా మీరు ఎక్కడుంటారంటే పలాని వీధి పలాని డోర్ నెంబరు మొత్తం చెప్పేసినాడు. అసత్యం పలకకూడదు, సత్యం చెప్పాలి కదా, గురువుగారికి ఇచ్చిన మాట అది. సరే, మహారాజు వెళ్ళినాడు. మంత్రి వచ్చినాడు. ప్రతిరోజు ధనాగారంలో అక్కడ ఉన్నట్టు ఎక్కడెక్కడ వస్తువులు ఉన్నాయో సంపదలు ఉన్నాయో ప్రతిరోజు మంత్రి వెళ్ళి చూసేవారు. మంత్రి పోయి ఆ పెట్టె చూసినాడు. చూసేసరికల్లా అందులో 3 వజ్రాలు ప్రతిరోజు పోయి చూసేవాడు. ఆ రోజు పోతే 2 వజ్రాలు పోయినాయి, 1 వజ్రం మాత్రమే ఉంది. దొంగ ఎవరో వచ్చినారు, దోపిడీ చేసినారు. పొరపాటు వల్ల, భయాందోళన వల్ల 1 వజ్రం ఏదో పొరపాటు జారి పడిపోయింది అనుకున్నాడు. ఆ మంత్రి ఆ 1 వజ్రం తీసుకొని జేబులు వేసుకున్నాడు ఆ మంత్రి. ఆ 1 వజ్రం ఎప్పుడు జేబులేసుకున్నాడో, మహారాజా వజ్రాలు 3 పోయినాయి అని చెప్పినాడు మంత్రి మహారాజుకు. వెంటనే మహారాజు దొంగ ఎవరో దొరలు ఎవరో తెలుసుకున్నాడు. వెంటనే మన దేశంలో దొంగ పని చేస్తుంటారు కదా, ఒక గజ దొంగ ఉన్నాడు, ఎన్నిసార్లు మనం బంధించినాం, జైలుకు పంపించినాం, పలానా దగ్గర మీరు వెతకండి నాకు అనుమానంగా ఉందని చెప్పగానే మంత్రితో సహా రాజభటులతో సహా వెళ్ళినారు. ఆ ఇంట్లో దొంగ దొరికినాడు.
ఆ విషయమంతా ఆ వజ్రాన్ని కూడా తీసుకున్నారు. నువ్వు దొంగ పని చేసినావు? చేసినాను. రాత్రి నాకు మిత్రుడు దొరికినాడు, పలానా దగ్గర వజ్రాలు ఉన్నాయని చెప్పినాడు. నేను దోపిడీ చేసినాను, 3 ఉన్నాయి, ఒకటి అక్కడ పెట్టినాను, 2 తీసుకున్నాను. ఆ మిత్రుడికి ఒకటి ఇచ్చినా నేను ఒకటి తీసుకున్నానని చెప్పేసినాడు. సత్యం చెప్పినాడు. రాజు దగ్గరికి తీసుకొచ్చినారు, నిలబెట్టినారు. సత్యం చెప్పంటే, మహారాజా నేను అసత్యం చెప్పను, సత్యమే చెప్తాను నేను. అలా 3 ఉన్నాయి కరెక్టే, 2 మాత్రం మాకు పొత్తు కుదరదని చెప్పి రాత్రివేళ నాకు మిత్రుడు నాకు పరిచయమై ఈ విషయాలు చెప్పినాడు. అందుకోసమే పొత్తు కుదరదని చెప్పి ఒక వజ్రం అక్కడ పెట్టేసి 2 మాత్రమే తస్కరించినాను మహారాజా. నేను అసత్యం పలకను, దొంగనైనప్పటికైనా నా గురుదేవులకు మాట ఇచ్చినాను, కావున నేను అసత్యం పలకను, సత్యం పలుకుతాను అని ప్రమాణం చేసి చెప్పినాడు. వెంటనే రాజుకు అనుమానం వచ్చేసి, ఈ మంత్రి యొక్క దుస్తులు వలవండి, ఆ మంత్రిని పరీక్షించండి రాజభటులను ఆజ్ఞాపించగానే మంత్రిని అంతా వెతికినారు. ఆ జేబులో మాత్రం ఒక్క వజ్రం దొరికింది. అప్పుడుండి దొంగ ఎవరైనారు? ఇప్పుడు మంత్రి దొంగ అయిపోయినాడు. వెంటనే మహారాజు దొంగ స్థానంలో, నువ్వు దొంగ కదా, మహామూర్ఖుడైనటువంటి అయినప్పటికైనా సత్యము పలికినందువల్ల నాకు నువ్వు నచ్చినావు, కావున సత్యవాది కావాల దేశాన్ని ఉద్ధరించడానికి. కావున దొంగకు మంత్రి స్థానం ఇచ్చినాడు. ఈ మంత్రిని దేశ బహిష్కారం చేసినాడు మహారాజు. చూశారా? సత్యం వల్ల ఏమైంది? ఇప్పుడు మంత్రి పదవి వచ్చింది, సమస్త సంపదలు చేకూరినాయి. మహారాజుండి సంతోషంతో ఎంతో సిరి సంపదలు ఇచ్చేసి, మహామంత్రి నువ్వు సంతోషంగా ఉండు, నీ భార్య బిడ్డలు అందరూ సుఖంగా ఉండాలి, నీకు అన్ని సంపదలు ఇస్తాను, నువ్వు భయపడొద్దు, నువ్వు మంత్రి పదవి ఇస్తున్నానని చెప్పి ఆజ్ఞాపించినాడు. సర్వ హక్కులు ఆ దొంగకు ప్రసాదించినాడు. ఈ మంత్రి అయినప్పటికైనా దొంగ పని చేసినాడు, అసత్యము పలికినందువల్ల దేశ బహిష్కారమైనాడు. దేశ బహిష్కారం చేసేసినారు. మంత్రి పదవి పోడగొట్టినాడు కదా, కోల్పోయినాడు. అందుకోసమే ఇక్కడ ఆ దొంగ గజ దొంగ అయినప్పటికైనా గురుదేవులు చెప్పినట్టు ఆచరించినందువల్ల సమస్త దుర్గుణములు కోల్పోయినాడు. సమస్త దుర్గుణాలు తొలగించుకొని సద్గుణ సంపన్నుడై మంత్రి పదవి పొందినాడు. ఆఖరిలో గురువు చెప్పినటువంటి మాటలు ఇంటూ అది ఆచరిస్తూ ఆ పరమేశ్వరుని స్మరణ చేస్తూ కైలాసాన్ని పొందినాడు ఆ గజ దొంగ. సజ్జన సాంగత్యం వల్ల ఆ గజ దొంగ కూడా ముక్తాత్ముడైపోయినాడు సత్పురుషుల యొక్క సాంగత్యం వల్ల. కొంచెం ధనాశపరుడై దొంగ సాంగత్యం వల్ల పండితోత్తముల వారు దెబ్బలకు గురి అయినాడు, నరకానికి గురి అయినాడు. చూశారా? అందుకోసమే ఇక్కడ త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్య మహోరాత్రం స్మర నిత్యమనిత్యతాం. అందుకోసం సత్పురుషుల సాంగత్యాన్ని మీరు చేరండి. సత్పురుషుల సాంగత్యం కలిగినందువల్ల సమస్తము సిద్ధిస్తుంది. దుర్జనుల యొక్క సాంగత్యం కలిగినందువల్ల సమస్తం కోల్పోతారు, సమస్త ఆపదములకు గురి అవుతారని శాస్త్రములు చెప్పబడి ఉన్నది. అందుకోసమే త్యజదుర్జన సంసర్గం భజసారు సమాగమం కురు పుణ్య మహోరాత్రం. నువ్వు చేయవలసినటువంటి అహోరాత్రం లేదంటే స్మరనిత్యం అనిత్యతం, నిత్యుడైన పరమేశ్వరుని స్మరించుము. అనిత్యమైనటువంటి జగత్తుని కూడా స్మరించకు, దీన్ని వదిలేయము. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః బ్రహ్మ సత్యం జగత్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మ సత్యం జగత్మిథ్యా. ఆ సాధనలోనే సాధన కాలంలో భగవంతుడే సత్యము, ఏహమంతా కూడా అసత్యమని సాధన చేయగా పరమేశ్వరుని ప్రార్థించగా అప్పుడు ప్రథమ పాదంలో, ద్వితీయ పాదంలో, తృతీయ పాదంలో శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః బ్రహ్మ సత్యం జగత్మిథ్యా
అని ఈ అర్ధశ్లోకంలోనే కోటి గ్రంథముల యొక్క సారాంశాన్ని అర్ధశ్లోకంలోనే శిష్యులకు ఉపదేశం చేసినాడు వేదవ్యాస భగవానుల వారు. కోటి గ్రంథముల యొక్క సారాంశాన్ని మాకు చెప్పండి, మీరు భారతమును భాగవతాది అష్టాదశ పురాణాలు ఎన్నో చెప్పినారు కదా గురుదేవ, అవన్నీ మాకు జ్ఞాపకం ఉండయి. కోటి అనగా సమూహము, ఎన్నో గ్రంథాలు రాసినారు, ఎన్నో శ్లోకాలు చెప్పినారు గురుదేవ, దాని సారాంశాన్ని ఒక శ్లోకంలో చెప్పండి అని శిష్యులు ప్రార్థించగా, నాయనా ఒక్క శ్లోకం అవసరం లేదు సుమా, అర్ధ శ్లోకంలోనే చెప్తానని చెప్పి శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి బ్రహ్మ సత్యం జగత్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. జీవుడు దేవుడు ఒకరే, తెలియనంత కాలం వేరు వేరు, తెలిసిన తర్వాత ఒకరే. అందుకోసం సాధన కాలంలో బ్రహ్మ సత్యము జగత్మిథ్య శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి బ్రహ్మ సత్యం జగత్మిథ్య అని సాధన చేయగా చేయగా పరమేశ్వరునే ప్రార్థన చేస్తూ ఇహ సంపదల యందు ఇహభోగముల యందు ఇచ్ఛా కోరిక సంకల్పములు వదిలేసేసి నీ సంకల్పము సర్వేశ్వరుని యందే పెట్టి ధ్యానం చేసుకున్నటువంటి పుణ్యపురుషులకు జీవో బ్రహ్మైవ నాపరః, జీవుడు వేరుగాడు దేవుడు వేరు కారని అద్వైత స్థితిని పొందుతాడు జీవుడు. అప్పుడు కైవల్యాన్ని పొందుతాడు. అప్పుడు జీవుడు వేరు దేవుడు వేరు అనే భావనలో, బ్రహ్మ వేరు ప్రకృతి వేరు అనే భావనలో సాధన చేస్తున్నావు. ఆ పరమేశ్వరుని సాధన, పరమేశ్వరుని భజించగా భజించగా భగవంతుని చింతించగా సాధన పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అహం ఆ బ్రహ్మం అస్మి అయి ఉన్నాను, సోహం 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 సహా పరబ్రహ్మమే అహం నేను, ఆ భగవంతుడే నేనని స్థితిలోకి అద్వైత స్థితిలోకి వెళ్ళిపోతాడు జీవుడు. జీవుడే దైవాకారాన్ని పొంది తీరుతాడు. సత్పురుషుల సాంగత్యం వల్ల, దైవ చింతన వల్ల, ధర్మ మార్గంలో పయనించినందువల్ల జీవుడు కైవల్యాన్ని పొంది తీరుతాడు ఈ జన్మలోనే. వాళ్ళందరూ తరిస్తారు. దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవో సనాతనః త్యజేతు అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతు అని శాస్త్రముల యందు చెప్పబడి ఉన్నటువంటి దేహో దేవాలయ ప్రోక్త, ఈ దేహమే దేవాలయము, జీవో దేవో సనాతన, జీవుడు దేవుడు సనాతనంగా వస్తున్నారు. త్యజేతు అజ్ఞానం నిర్మాల్యం, అజ్ఞానం అని నిర్మాల్యం చెత్త చెదారాన్ని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానాగ్ని వల్ల దీన్ని ఎప్పుడు దహింప చేసినామో సోహం భావేన పూజయేతు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన త్యజేతు అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతు. ఎప్పుడైతే సాధనల ద్వారా సాధన చతుష్టయ సంపత్తిని పొంది సాధన ద్వారా తన అజ్ఞానాంధకారాన్ని చెత్త చెదారాన్ని ఎప్పుడైతే దహింప చేసినాడో అప్పుడు జీవుడు దేవుడై భాషిస్తాడు. దేవుడు ఒకరే అయిపోతారు. అప్పుడు జీవుడు కైవల్యాన్ని పొందుతున్నాడు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన త్యజేతు అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతు. సోహం 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 సహా ఆ పరబ్రహ్మమే అహం నేను అని అద్వైత స్థితిని పొందుతాడు. సాధన కాలంలో జీవుడు వేరు దేవుడు వేరనే భావన కలుగుతుంది. జీవుడు దైవ చింతన చేయగా 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 కీటకముందెచ్చి భ్రమరము పాఠమమున బంభ్రమించి పాఠంబైన తత్కీటకము భ్రమర రూపము పాటించు వహించుగాదే భయయోగమునన్. నారద మహర్షి ధర్మరాజుల వారికి భాగవతంలో ఈ రహస్యం చెబుతాడు. అక్కడ కొన్ని మట్టి గూడులు పెట్టుతాయి, 9 తెచ్చి ఆ భ్రమరములు తెచ్చేసి అక్కడ మట్టి గూడుని పెట్టేసి అందులో 9 ఆ ఒక కొంచెం పచ్చ పొరుగులు తెచ్చి అందులో పెట్టి మూత వేసేసి ఝోంకారనాదాలు చేయగా 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 భయాందోళన వల్ల దాన్ని ఆ 9ను ఈ మాటికి కీటకము స్మరించి తత్స్వరూపమును పొందుతుంది. భ్రమర రూపమును కీటకమును పొందుతుంది. కొంతకాలానికి అట్నే జీవుడు ఈ భవబంధ విముక్తిని కావాలని పరమేశ్వరుని ప్రార్థించుచుండగా జీవుడు దైవాకారాన్ని పొందుతున్నాడు, కైవల్యాన్ని పొంది తీరుతున్నాడు. అందుకోసమే మీరందరూ కూడా దుర్జన సాంగత్యాన్ని త్యజించుకొని
సత్పురుషుల సాంగత్యాన్ని పొందుతూ అనిత్యమైన ఈ ప్రకృతి పైన మమకారము పెట్టకుండా ఆ పరమేశ్వరుని యందే మీ మనసు పెట్టేసి ఆ పరమేశ్వరుని భజిస్తూ మీరు కైవల్యాన్ని పొందాలని కోరుతూ ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. ఓ దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్.